హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బడీస్ కుక్కర్ ఛానల్. ఈరోజు ఏం వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అండి. మ్యాక్సిమం మనందరం చేసుకుంటామేమో, బట్ మా ఇంట్లో ఎలా చేస్తామో మీతో ఒక వీడియో చేసి షేర్ చేసుకోవాలనిపించింది. సో ఈ రెసిపీ వచ్చేసి కిచిడి అండి. లైక్ మనకి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు, ఏమన్నా రోజు తినే టిఫిన్స్ కాకుండా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఇది లైట్గా టిఫిన్ లాగా తీసుకుని తినచ్చండి. సో మా బాబు అడగడం వల్ల ఈరోజు నేను ఇది ప్రిపేర్ చేశాను. దీనికి పెద్ద ప్రొసీజర్స్ ఏమి ఉండవు. సో ఎలా చేశానో మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నేను రైస్ అండ్ పెసరపప్పు వేసి నానబెట్టుకున్నానండి, వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు. తర్వాత ఒక దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు అండ్ 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. మీకు చూపించిన కప్ మెజర్మెంట్తో 1.5 కప్ రైస్ తీసుకున్నానండి నేను. మీకు అది మెజర్మెంట్ వైజ్ కావాలి అంటే అరౌండ్ 225 అలా గ్రామ్స్ వస్తుంది రైస్, 225-250 లాగా అంత తీసుకున్నాను. సో ఆ రైస్కి తగ్గట్టే నేను ఆనియన్ అండ్ చిల్లీ తీసుకున్నాను. దీనిలో మనం కారం ఏమి వేయమండి, ఇవి చాలా ఘాటు చిల్లీస్. సో తీసుకొని ఫస్ట్ నేను నూనె బదులు నెయ్యి వేసుకున్నాను. సో నెయ్యి వేసుకొని ఫస్ట్ ఆ దాల్చిన చెక్క, లవంగాలు వేసేసి వేగాక ఆనియన్ చిల్లీ వేసి మంచిగా వేపుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత పసుపు వేసాను. వేగాక దీంట్లో ఒక టమాటా కట్ చేసి వేసుకున్నానండి. క్వాంటిటీస్ని బట్టి టమాటో, ఆనియన్ అండ్ చిల్లీ ఇంక్రీజ్ చేసుకోవాలి. అలాగే చెక్క మొగ్గ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫ్రై అయ్యాక టమాటోస్ వేసాను. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసానండి, టమాటో వాటర్ రిలీజ్ అయ్యి ఫ్రై అవుతుందని చెప్పేసి. అది కూడా ఫ్రై అయింది. ఫ్రై అయ్యాక నేను ఈ 1.5 కప్ మెజర్మెంట్కి గాను 4 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. అది మీకు రైస్ రోజు ఉడకబెడుతుంటే మీకు ఎలా ఒదిగిస్తుందో తెలుస్తుంది కదా, అలాంటి మెజర్మెంట్తో పెట్టుకోవాలి. సో 4 కప్స్ వాటర్ వేసానండి. వాటర్ వేసి ఆ వాటర్ బాయిలింగ్ స్టేట్కి రావాలి. ఈలోపు దానిలో సాల్ట్ యాడ్ చేశాను. నేను తీసుకున్న దానికి 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. యాక్చువల్గా మీరు టేస్ట్ చేస్తే కొంచెం చప్పగా ఉండాలండి, ఎందుకంటే మనం దీన్ని ఏదైనా కాంబినేషన్తో తింటే బాగుంటుంది. సో 2 స్పూన్స్ సాల్ట్ సరిపోతుంది. సాల్ట్ వేసేసి వాటర్ బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న పెసరపప్పు అండ్ బియ్యం కలిపి ఉన్నాయి కదా, అది వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఊరుకోవాలి. నేను 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసి దాని ఆవిరంతా పోయాక ఓపెన్ చేసి అప్పుడు తీసుకొని తింటే బాగుంటుందండి. దీంట్లో ఒక 2-3 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను మీకు. ఫస్ట్ది, కుక్కర్ మంది విజిల్ రావట్లేదు అనిపిస్తే దాని రబ్బర్ని డీప్ ఫ్రీజర్లో ఒక 10-15 మినిట్స్ పెట్టండి. మీరు వంట స్టార్ట్ చేసేటప్పుడు విజిల్ బాగా వస్తుంది. సెకండ్, ఈ కాంబినేషన్ పల్లి చట్నీతో అయితే బాగుంటుంది. సో పల్లి చట్నీని కొంచెం పల్సగా చేసుకొని మేము ఈ వీడియోలో ఎలా కన్జ్యూమ్ చేసామో మీరు కూడా అలా తినడానికి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా వస్తుంది. నేను అందుకే సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోమని చెప్పాను, ఎందుకంటే మనం చట్నీతో తింటాం కాబట్టి. సో ఇదేనండి వీడియో. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. జ్వరం తగ్గాక పిల్లలు ఇష్టంగా తింటారండి ఇది. మా వాడికి లాస్ట్ వీక్ ఫీవర్గా ఉండింది. సో ఇవాళ ఏం తింటావురా అంటే ఇది తింటానని చెప్పాడు, అందుకే చేశానండి. ఇది నా కిచిడి రెసిపీ. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఫ్యామిలీ బడీస్ కుక్కర్ ఛానల్ అండి.